భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాకినాడ జిల్లా పరిషత్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని, ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కట్టకపోతే ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను మిడ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరవ్వనివ్వడం లేదని, ఫీజు కట్టిన వారికే హాల్ టికెట్స్ మంజూరు చేస్తామని విద్యార్థులను యాజమాన్యాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్, సత్యం, జయరాం, రాజు, ఆదర్శ, గమినివేలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గంగాసురభ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కాలేజీలకు పోయి చదువుకోండి, మీ డబ్బుల్ని నేను మీ తాతయ్యగా, మీ అన్నయ్యగా మా ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం కడుతుందని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు. కానీ ఈరోజు అధికారులకు వచ్చి 2 సంవత్సరాలు అయినా ఈరోజు స్టూడెంట్కి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 43,000 రూపాయలు ఇంకొక విద్యార్థికి ఇవ్వాలి. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి సుమారు 86,000 రూపాయలు ఇంకొక విద్యార్థికి ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, ఏదైతే డిగ్రీ కాలేజీలు మేము కాలేజీలు నడపలేము, ప్రభుత్వం డబ్బులు వేయడం లేదు, మీరు పోయి ఎక్కడికి వెళ్తారు పోయి చదువుకోండి, మీరు చదువుకోవాలంటే ఆ 80,000 రూపాయలు మీరు కట్టండి, మేము చదువు చెప్తామని ఈరోజు ఇంజనీర్ కాలేజీ చెప్తామండి. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి ఇదే విషయం చెప్తా ఉన్నాం. నారా లోకేష్ గారు పాడిందే పాట, ఆడిందే ఆటలాగా మీరు వెళ్ళి చదువుకోండి, నేను వచ్చి చెప్తాను, నేను డబ్బులు వేస్తాను. మరి డబ్బులు ఎప్పుడు వేస్తారు? ఈ రాష్ట్రాన్ని ఏదైతే సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని క్వాంటమ్ సిటీగా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు 2,000 కోట్ల రూపాయలని అనేక సంస్థలకు ఇస్తూ ఉన్నారు. మరి విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి 7,000 కోట్లని ఎప్పుడు ఇస్తారని మనం ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. ఈ డబ్బుల్ని ఇవ్వకపోతే నిన్న నిరాహార దీక్ష, ఈరోజు కలెక్టరేట్, ఈ వారం రోజుల్లో ఈ విద్యార్థులందరికీ న్యాయం జరగకపోతే నీ ఆఫీస్కి వస్తాం, నీ ఇంటికి వస్తాం, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాం. నువ్వు డబ్బులు ఇచ్చే వరకు కాలేజీకి వెళ్ళవని ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సౌపర్ణిక, నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు మేము వేరు కాలేజెస్ నుంచి ఇక్కడ గ్యాదర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు పడే ఫీజు రియంబర్స్మెంట్స్ మాకు పడలేదు. ఇప్పుడు ప్రభుత్వం మాకు ఎటువంటి సాయం చేయట్లేదు. చదువు పరంగా అయితే మా కాలేజీ వాళ్ళు, మా యాజమాన్యం మమ్మల్ని ఏమంటుందంటే మీ ఫీజులు మీరే కట్టుకోవాలి, అప్పుడు తప్ప మేము మిడ్ ఎగ్జామ్స్ కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ అలౌ చేయము, హాల్ టికెట్స్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మేము అందరం ఇంత ఫీజు మొత్తాన్ని ఒకేసారి పే చేయాలంటే మా వల్ల, మా పేరెంట్స్ వల్ల అస్సలు కాదు. మేము ఎందుకని ఎంసెట్ చదువుకుని ఇంత కష్టపడి చదివి ఫీజు తెచ్చుకుని మాకు ప్రభుత్వం హెల్ప్ చేస్తారని హోప్తో మేము అందరూ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు ఎటువంటి సాయం చేయకుండా మమ్మల్నే మా ఫీజులు కట్టుకోమంటూ మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా తప్పించుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మాకు పడే 7,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మాకు పడితే పిల్లలు కానీ మా స్టూడెంట్స్ కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చదువుకోగలుగుతాం. సో మేము నిన్న నిరాహార దీక్ష కానీ ఈరోజు ధర్నా కానీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు పడే మా డబ్బులు, మా ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్లు మాకు పడి తీరాలి. అందుకే మేము ఇంత ధర్నా చేస్తున్నాం, నిన్న నిరాహార దీక్ష కూడా చేసాం. సో ఎలా అయినా మీ మీడియా వాళ్ళందరూ కలిసి దీన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం.